ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. నిర్గమాకాండం 33:14 వచనంలో దేవుడు ఇశ్రాయేలీలతో ఈ మాటలు తెలియజేస్తున్నాడు మోషే ద్వారా. నిజానికి 33వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, నేను మీతో కూడా రాను అంటున్నాడు. ఎందుకనగా మీరు లోబడనలని ప్రజలు, మీరు నాపై తిరుగుబాటు చేసేవారు, నేను మీ మధ్యకు వచ్చినట్లయితే మిమ్మల్ని నశింపజేస్తాను అని ప్రభువు ఎంతో ఘాటుగా స్పందించాడు. ఈ మాటలు విన్నప్పుడు ఇశ్రాయేలీయులు ఇది దుర్వార్తగా పరిగణించి వారు ఎంతగానో భయభ్రాంతులకు గురి అవుతూ వచ్చినారు. తదుపరి మోషే దైవజనుడు మరిలా ప్రార్థన చేసి దేవుని సన్నిధిని కోరుకున్నప్పుడు దేవుడు చెప్తా వచ్చినాడు, నా సన్నిధి మీకు తోడుగా వచ్చును అని అభయం ఇస్తూ వచ్చినాడు. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ఎంతగానో కృప చూపుతూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, మన యొక్క ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో మనము కూడా ఆత్మీయమైనటువంటి యాత్రలో లోకమైన ఐగుప్తు నుంచి విడిపించబడి పరమ కానాను అనే క్రీస్తులోనికి మనం ప్రవేశించేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించే నాయకుడిగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అనేక పర్యాయములు మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయుల వలె మనము కూడా తిరుగుబాటు చేసి దేవునికి లోబడకుండా, దేవునికి విధేయత చూపకుండా అనేక పర్యాయములు మనం కూడా ఆ రీతిగానే శరీరతత్వాన్ని కనపరిచిన వారంగా ఉంటూ వచ్చాం. అందును బట్టి మన జీవితంలో ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు మనము ఎదుర్కొన్న వారంగా ఉంటున్నాం. వారు దేవుని యొక్క అద్భుతములను చూసి వెంటనే మరిచిపోయినట్లుగా మనం కూడా ఆ రీతిగానే చేస్తూ వచ్చినాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అయినప్పటికీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడనగా వారికి కృప చూపుతూ, వారిని లేవనెత్తుతూ, వారికి పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను ఆయన ఉండి వారిని నడిపిస్తూ వచ్చినట్లుగా నిర్గమాకాండము 40వ అధ్యాయంలో మనము గమనించవచ్చు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన ప్రజల పక్షంగా ఎంతగా కృప చూపుతూ వచ్చినాడంటే ఆయన సన్నిధిని వారికి తోడుగా ఉంచుతూ వచ్చినాడు. దేవుని యొక్క సన్నిధిలో సంతోషం ఉంటుంది. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు ఉండేవిగా ఉంటాయి. నీ జీవితంలో ఎటువంటి క్లిష్ట సమస్యల గుండా, గాఢాంధకారపు లోయల గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ మోషే వలె మనం కూడా ప్రభు మీద ఆధారపడినప్పుడు ఆయన తన సన్నిధిని ఉదయింపజేసి సంతోషింపజేసేవాడుగా ఉంటున్నాడు.